వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థులు 10వ తరగతిలో దాదాపు 600 మార్కులను టచ్ చేశారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో తమ సత్తా చాటుకున్నారు. టీ దుర్గా నమహ అనే విద్యార్థిని ఏకంగా 598 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి 2 ర్యాంకును సొంతం చేసుకుంది. అదేవిధంగా కేజీఎస్ అక్షర 597 మార్కులు, కే దీపిక 594, తనుశ్రీ 594 మార్కులు సాధించారు. మరికొందరు విద్యార్థులు 592, 591, 590 మార్కులు సాధించారు. 590కి పైబడి 11 మంది విద్యార్థులు, 580 పైబడి 29 విద్యార్థులు, 570కి పైబడి 38 విద్యార్థులు, 550కి పైబడి 103 మంది విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. ఈ సందర్భంగా గురువారం విద్యా వికాస్ స్కూల్ క్యాంపస్ నందు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యా వికాస్ యాజమాన్యం పి సతీషన్, వి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 2వ స్థానంలో విద్యా వికాస్ నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇంటర్తో పాటుగా 10వ తరగతిలోనూ స్టేట్ టాప్ మార్కులు సాధించి జంగారెడ్డిగూడెం పట్టణ ఖ్యాతిని మరింతగా ఇనుపడింపచేసిన తమ విద్యార్థులకు అధ్యాపక బృందాన్ని అభినందించారు. ఈ రోజు ప్రకటించినటువంటి ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో మా విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం స్టేట్లోనే అత్యుత్తమ రిజల్ట్, సెకండ్ ప్లేస్. స్టేట్ మొత్తం 6,30,000 మంది ఈ ఎగ్జామ్ రాస్తే 10th క్లాస్ పిల్లలు 2వ విద్యార్థిని మా స్టూడెంట్ అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. అలాగే థర్డ్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ 6,30,000 మంది విద్యార్థుల్లో 2వ ర్యాంకు, 3వ ర్యాంకు కూడా మా విద్యా వికాస్ విద్యార్థులు సాధించి ఈ జంగారెడ్డిగూడెంకే, ఈ ప్రాంతాన్ని స్టేట్లోనే జంగారెడ్డిగూడెం అంటే ఏంటనేది జనాలు అందరూ చూసేలా చేశారు. ఆ విషయంలో చాలా చాలా హ్యాపీగా ఉంది. జంగారెడ్డిగూడెం ప్రాంతం అంటే అక్కడ ఎడ్యుకేషన్ ఉండదు, మాలుమూర ప్రాంతం, ఏజెన్సీ అనేవారు. మా దగ్గరికి చాలా మంది హాస్టల్కి రాజమండ్రి నుంచి, విజయవాడ నుంచి ఇక్కడికి హాస్టల్కి వస్తూ ఉంటే ఏమంటే ఇక్కడ జాయిన్ చేశాము, ఫ్యాకల్టీ ఏంటని చాలా మంది పేరెంట్స్ ఇబ్బంది పడి అనుకునేవారు డౌట్గా. వాళ్ళందరి ఇదిని మేము నిలబెట్టాం. చాలా ఈవేళ జంగారెడ్డిగూడెం అనేది ఎడ్యుకేషన్లో స్టేట్ టాప్ పొజిషన్లో నిలబెట్టినందుకు మాకు చాలా గర్వంగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఇదే రిజల్ట్ మంచిగా ఉంది, స్టేట్ డిస్ట్రిక్ట్లో టాప్ ర్యాంకు. ఈసారి స్టేట్లోనే సెకండ్ ప్లేస్ సాధించాం. ఇక ముందు కూడా మంచి మంచి విజయాలు సాధిస్తానికి నిలబెట్టుకోవడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం.